ఛత్తీస్గఢ్ బోర్డర్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. కర్రెగుట్ట ప్రాంతంలో భద్రతా బలగాలకు మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో 5 మావోయిస్టులు చనిపోయారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 3 రోజులుగా కర్రెగుట్ట ప్రాంతాన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు, భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని జల్లెడపడుతున్నాయి. మావోయిస్టుల ఏరువేత లక్ష్యంగా భద్రతా బలగాల ముమ్మరంగా కర్రెగుట్ట ప్రాంతాన్ని జల్లెడపడుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సైదులు అందిస్తారు. సైదులు, తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంగా ఉన్న కర్రగుట్టలో మావోయిస్టులు పెద్ద ఎత్తున తలదాచుకున్నారన్న సమాచారంతో 72 గంటలుగా అటు కేంద్ర బలగాలు DRGF కావచ్చు, STF సంబంధించినటువంటి కేంద్ర బలగాలు పెద్ద ఎత్తున కూడా 72 గంటలుగా కూంబింగ్ కొనసాగుతుంది. ఈ కూంబింగ్ కొనసాగుతున్న నేపథ్యంలోనే దాదాపుగా 8 పైగా హెలికాప్టర్ల సహకారం, అదే డ్రోన్లు, శాటిలైట్ సంబంధించినటువంటి మ్యాపింగ్ ద్వారా మావోయిస్టుల్లో ఉన్నటువంటి స్థావరాలను మొత్తం కూడా కనుక్కున్న పరిస్థితి ఉంది. ఆ మావోయిస్టులు ఉన్న ప్రాంతంలో ఒక్కసారిగా ఎదురుకాల్పులు చోటు చేసుకుని ఇప్పటి వరకు 5 మావోయిస్టులు మృతి చెందిన పరిస్థితి ఉంది. ఆ మృతి చెందిన 5 మావోయిస్టుల మృతదేహాలను కూడా స్వాధీనం చేసుకుని ఛత్తీస్గఢ్ సమీపంలో ఉన్నటువంటి పూజారు కాంకేరు జిల్లా నుంచి కూడా మొత్తం ట్రాక్టర్ పైన మృతదేహాలను తెలంగాణ సరిహద్దు ప్రాంతానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నం జరుగుతుంది. మొత్తంగా ఒక భీకరమైన యుద్ధ పోరాటం కొనసాగుతుంది. అక్కడ ఇటు మావోయిస్టులు, ఇటు కేంద్ర బలగాలు ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు కాల్పులు జరపడంతో అక్కడ తుపాకుల వర్షం కురుస్తుంది. బుల్లెట్ల వర్షంతో ఆ ప్రాంతం అంతా దద్దరిల్లుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏ క్షణంలో ఎంతమంది చనిపోతారన్నది కూడా తెలియని ఒక పెద్ద ఆందోళన అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు 5,000 మంది పైగా కేంద్ర రాష్ట్ర బలగాలు అటు కర్రగుట్టను చుట్టుముట్టిన పరిస్థితి, మరోపక్క 7-8 వైమానిక దళాలకు సంబంధించిన విమానాలు, హెలికాప్టర్ల ద్వారా పూర్తిగా పర్యవేక్షణ చేస్తున్నారు. అదేవిధంగా కింద భాగంలో చూస్తే కర్రగుట్ట సమీపంలో కింది భాగంలో పూర్తిగా 100 పైగా ఐఈడీలను ఏర్పాటు చేసిన మావోయిస్టులు కర్రగుట్ట కింద నుంచి గుట్టపైకి వెళ్లాలని ప్రయత్నం చేసినటువంటి జవాన్లకు ఒక్కసారిగా ఐఈడీ పెళ్తే మాత్రం పెద్ద సంఖ్యన ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. ఒకవైపు ఐఈడీలను నిర్వీర్యం చేస్తూనే మావోయిస్టులు ఉన్నటువంటి స్థావరాలకు వెళ్లేందుకు అటు డ్రోన్ల ద్వారా కూడా రూట్ మ్యాప్ ను క్లియర్ చేసుకుంటూ కూడా మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా మావోయిస్టులను ఏరువేత లక్ష్యంగా కొనసాగుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటన ఏదైతుందో అది నిజంగానే బల నిరూపణ మొత్తంగా వాస్తవికకు దగ్గరగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు ఛత్తీస్గఢ్ కి బీజాపూర్ మొత్తం ఆ ప్రాంతాలన్నిటి కూడా అబూజ్మేడ్ చాలా కీలకమైనటువంటిది. అటువంటి మావోయిస్టుల షెల్టర్ జోన్ గా ఉన్నటువంటి అబూజ్మేడ్ ను ఖాళీ చేయడంతో ఆ ప్రాంతంలో ఉండే పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళంతా కూడా గోదావరి పరివాహక ప్రాంతానికి తరలి వచ్చారని కూడా పూర్తి సమాచారం ఇంటెలిజెన్స్ ద్వారా అందినటువంటి కేంద్ర బలగాలు ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా చుట్టుముట్టిన పరిస్థితి. కొన్ని 100 మీటర్ల దూరంలో ఉన్న కర్రగుట్టని మొత్తం కూడా దాదాపు 280 కిలోమీటర్ల మొత్తం వైశాల్యం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. 280 కిలోమీటర్ల వైశాల్యం ఉన్న పెద్ద ఎత్తైనటువంటి విశాలమైనటువంటి ఆ కొండలపైకి, గుట్టలపైకి కూడా మావోయిస్టులను ఏరువేత లక్ష్యంగా కొనసాగుతున్న ఈ ఆపరేషన్ కర్రగుట్టలకు సంబంధించిన దాంట్లో పెద్ద ఎత్తున సక్సెస్ సాధించేందుకు అటు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఛత్తీస్గఢ్ అంటే తెలంగాణ సరిహద్దు బార్డర్లకి ఛత్తీస్గఢ్ డీజీపీ బస్తర్ ఐజీ సుందర్ రాజన్ కూడా చేరుకోవడం జరిగింది. వీరంతా కూడా శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా మావోయిస్టులు ఎక్కడున్నారు, ఎంతమంది ఉన్నారు, వారు తప్పించుకోవడానికి ఎలా ఉన్న మార్గాలు ఎట్టి మొత్తం చుట్టుముడితే ఎక్కడి నుంచి ఎటువైపు వెళ్లకుండా ఎలా వారిని మట్టుబెట్టొచ్చు అనే దాని మీద కూడా పూర్తిగా సాంకేతికంగా అటు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నారు. మరోపక్క చూసుకున్నట్లయితే ఇటువైపు కాల్పులకు సంబంధించిన దాంట్లో కూడా అత్యాధునికమైన ఆయుధాలను కూడా వాడుతున్న పరిస్థితి. మరోపక్క అక్కడ ఉన్నటువంటి ఏదైతే మావోయిస్టులకు సంబంధించినటువంటి ఐఈడీలను ఏర్పాటు చేశారో అటు కేంద్ర బలగాలు రాకుండా ఉండేందుకు ఐఈడీలను కూడా నిర్వీర్యం చేస్తూ ముందుకు పోతున్న పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున మావోయిస్టులు పెద్ద సంఖ్యలో కూడా మృతి చెందే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ సరిహద్దు బార్డర్లకు 3,000 మంది పైగా కూడా అక్కడికి చేరుకున్నారని కూడా ఒక్క సమాచారం ఉంది. అందుకనే దాదాపు 10 రోజులు అంటే 3 రోజుల నుంచి కూంబింగ్ కొనసాగుతుంది. అటు కేంద్ర బలగాల నుంచి ఇక్కడ గ్రామీణ ప్రాంతాలు ఏదైతే ఏజెన్సీ ప్రాంతం ఉందో ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రాంతాల ప్రజలను ఎవరిని కూడా బయటకు రానియకుండా ఆపేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మావోయిస్టులకు నిత్యావసర సరుకులకు సంబంధించి కావచ్చు, మెడిసిన్ కి సంబంధించింది కూడా ఏ ఒక్కటి కూడా పైకి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది. మొత్తంగా అక్కడ ఉన్న జవాన్లంతా కూడా హెలికాప్టర్ల ద్వారా మంచినీరు, భోజనాలకు సంబంధించి కూడా అందిస్తున్న పరిస్థితి. మరికొద్ది సేపట్లోనే మావోయిస్టులు పెద్ద సంఖ్యలో మృతి చెందే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనా కూడా ఒక భీకరమైన పోరాటం కర్రగుట్టలో కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సైదులు.